రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల అంశం హింసాత్మకంగా మారింది. వేలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు రోడ్డుపైకి వచ్చి అల్లర్లకు దిగారు. ఏకంగా ప్రధాని అధికార నివాసాన్ని ముట్టడించారు. లోనికి చొచ్చుకెళ్లి ఉద్రిక్తతలు సృష్టించారు. నివాసంలో ఫర్నిచర్తో పాటు సర్వం దోచుకెళ్లారు. త్రుటిలో తప్పించుకున్న హసీనా సైనిక విమానంలో సోదరితో కలిసి ఢిల్లీకి చేరుకుంది. అటు బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అఖిలపక్ష పార్టీల నేతలకు వివరించారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు. అక్కడి పరిస్థితుల్ని అత్యంత అప్రమత్తతో గమనిస్తున్నామన్న ఆయన బంగ్లాదేశ్లో 13,000 మంది భారతీయులు ఉన్నట్లు వెల్లడించారు. రెండేళ్ల క్రితం శ్రీలంక అంతర్యుద్ధం సందర్భంగా ఏం జరిగిందో గుర్తుందా? అప్పుడు శ్రీలంక, ఇప్పుడు బంగ్లాదేశ్. ఇలా ప్రజల తిరుగుబాటుకు కారణాలేంటి? ఎందుకు ఒక ప్రధాని తప్పించుకుని దేశం దాటిపోవాల్సి వచ్చింది? బంగ్లాదేశ్ సంక్షోభం భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? హసీనాకి భారత్ షెల్టర్ ఇవ్వడం వల్ల భారత్పై దౌత్యపరంగా ఎలాంటి ప్రభావం పడనుంది? అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? భారత్ సరిహద్దు ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయా అనే అంశాలపై ఇక ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, చెప్పండి. ఓ దేశ ప్రధాని అంటే భారత్లో షెల్టర్ ఆవిడ కల్పించారు. అసలు ఆవిడ దేశం దాటి ఎందుకు పోవాల్సి వచ్చిందన్న ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. మరోవైపు ఆవిడ అధికార నివాసంలో సర్వం దోచుకుపోయారు ఆందోళనకారులు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో సిచ్యువేషన్ ఏంటి? ఇకపై ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది కదా, సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? వివరాలు ఏంటి? పొరుగు దేశం బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. నిన్న అయితే షేక్ హసీనా ప్రధానమంత్రిగా రాజీనామా చేయడం, దాని తర్వాత ఆమె దేశం విడిచి భారత్లో ఆశ్రమం పొందుతోంది ఇప్పుడు. సో దీని తర్వాత శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. దీనిపైన అఖిలపక్ష సమావేశం కూడా భారత్ నిర్వహించింది. షేక్ హసీనాకు ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఆశ్రమం పొందుతుందో అది ఇవ్వాలా లేనిపైన ఈరోజు కాసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి రాజ్యసభలో మాట్లాడారు. సో ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిణామాలన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఏదైతే బంగ్లాదేశ్లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఢాకాలో ఉన్న భారత దౌత్య కార్యాలయం నుంచి అన్ని పరిస్థితులను గమనిస్తున్నామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 8,000 మందికి పైగా విద్యార్థులు బంగ్లాదేశ్లో ఉన్నారు. ఇప్పటికే 3,000 మందికి పైగా విద్యార్థులు బయటికి అంటే మన దేశానికి తిరిగి వచ్చారు. మిగతా వారిని కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయి. అక్కడున్న హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. అక్కడున్న హిందువులకు సంబంధించిన వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయి. సో వాటిపైన అక్కడున్న స్థానిక సంఘాలు ఏదైతే ఉన్నాయో వారు పరిశీలిస్తున్నారు, వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోపక్క ఈ వ్యవహారం అంతా చూసుకుంటే బంగ్లాదేశ్ వ్యవహారము ఇప్పటి నుంచి కాదు, దాదాపు 2-3 నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది. ప్రధానంగా ఏదైతే గత జూన్లో ఈ వ్యవహారం మొదటగా జూన్ 5వ తారీఖున స్వతంత్ర సమరయోధులకు ఏదైతే బంగ్లా విముక్తిలో పాల్గొన్న పోరాట యోధులకు వారి వారసులకు 30% రిజర్వేషన్లు ఇస్తూ అప్పటి ప్రధాని షేక్ హసీనా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జూన్ 6వ తారీఖు మొదలయ్యాయి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు దాన్ని మార్పులు చేర్పులు చేస్తూ జూన్ 6వ తారీఖు నాడు 30% రిజర్వేషన్ కాస్త 5% తీసుకొచ్చింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ విపక్ష సంబంధించిన పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడము, జూన్ 6వ తారీఖు నాడు మొదలైన హింస దాని తర్వాత మెల్లమెల్లగా పెరుక్కుంటూ పోతూ వస్తుంది. సో జూన్ 6వ తారీఖు నాడు యూనివర్సిటీల్లో మొదలైన హింస దాని తర్వాత రోడ్లపైనకి వచ్చింది. జూన్ 7న విద్యార్థులు రహదారుల దిగ్బంధం చేయడం, జూన్ 17న నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. జూన్ 19న ఆందోళన తీవ్ర రూపం జారి 19వ తారీఖు నాడు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లు, జాతీయ బ్యాంకులు, అక్కడ లోకల్ బ్యాంకులను దిగ్బంధం చేయడం, అక్కడ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుండి ధర్నాలు చేయడం ఇవన్నీ మొదలుపెట్టారు. సో జూన్ 21 నాడు మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ కేసు వెళ్ళడం, అక్కడున్న సుప్రీంకోర్టులో దీన్ని 5% తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం. అయినప్పటికీ వాళ్ళు వ్యతిరేకంగా ఇంకా తీవ్ర రూపం దాల్చడం. దాని తర్వాత ఆగస్టు 3న
మృతి చెందిన వారికి కుటుంబాలకు న్యాయం చేస్తామంటూ అప్పటి షేక్ హసీనా ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం. సో దాని తర్వాత ఇంకా అది అజ్జం పూసిందని చెప్పుకోవచ్చు. సో దేశవ్యాప్తంగా ఆగస్టు 4వ తారీఖు నాడు 100 మందికి పైగా, అంటే మన ఆదివారం రోజు దేశవ్యాప్తంగా ఢాకా ఏదైతే బంగ్లాదేశ్ రాజధానిలో వేలాది మంది విద్యార్థులు రావడము, దిగ్బంధం చేశారు అంతా ఢాకాను. ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయం కానీ, ఆమె ఇల్లు కానీ, మంత్రుల కార్యాలయాలు, వాళ్ళ ఇల్లు, అధికార పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసులు, చీఫ్ జస్టిస్ ఆఫ్ బంగ్లాదేశ్ సంబంధించిన ఆఫీసు కానీ, కార్యాలయాలు ఇవన్నీ దిగ్బంధం చేసి వాళ్ళు ఉన్న ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ ఇతర వస్తువులను మొత్తం లూటీ చేయడము, అక్కడున్న వస్తువులన్నీ చిందరవందర చేసుకోవడం, కొన్ని ఇళ్లలోకి తీసుకెళ్లడం, ఇదంతా ఒక ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలోనే ప్రధానమంత్రిగా ఆమె కేవలం 45 నిమిషాల్లోనే డిసిషన్ తీసుకుని ఆమె దేశం విడిచి పారిపోవడము, అక్కడున్న ఆర్మీ ఆమెను ప్రత్యేక విమానం ద్వారా ఇండియాకి తరలించడం. ఇండియాలో ఆమె బేస్ క్యాంప్లో ఉంది. సో బేస్ క్యాంప్ నుంచి ఆమె ఈ 2-3 రోజుల్లో ఆమె యూకేకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ యూకే పౌరసత్వం అడిగింది కానీ ఇంకా అక్కడ నుంచి అధికారికంగా ఎలాంటి నిర్ణయం రాలేదు కాబట్టి అంతవరకు ఇండియాలో ఉండేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలే కానీ తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. మరోపక్క భారత్ దౌత్య సంబంధాలు మాత్రము యథావిధిగా కొనసాగుతాయంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే గతంలో ఆమె 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ప్రధానమంత్రిగా చేసిన సందర్భంలో భారత్కి బంగ్లాదేశ్కి మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇంకా సెక్యూరిటీ కూడా చాలా బార్డర్ పెద్ద ఎత్తున 4500 కిలోమీటర్లకు పైగా బంగ్లాదేశ్ భారత్ బార్డర్ ఉంటుంది. ఏదైతే పశ్చిమ బెంగాల్ నుంచి అదేవిధంగా నార్త్ ఈస్ట్ స్టేట్లలో ఎక్కువగా ఈ బార్డర్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 15 సంవత్సరాలుగా పరస్పరం దేశాలు ఒకరికొకరు అవగాహనగా జరిగాయి. సో రాబోయే ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఆర్మీ రూల్లో ప్రభుత్వం ఉంది, సో కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ఇంకా వారం రోజులు పడే సమయం అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలోనే కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాడైనా వారితో సఖ్యతతో ముందుకెళ్తామంటూ భారత ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇంకా ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే కాస్త ట్రేడింగ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే బంగ్లాదేశ్తో సంబంధాలు ఉన్న ట్రేడింగ్ దేశాలకు అన్నిటికీ సప్లై అయితే బంగ్లాదేశ్ ఆపేసింది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు. సో శాంతిని నెలకొల్పేందుకు అక్కడ ఆర్మీ చీఫ్ ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఆందోళన పరిస్థితులు అయితే ఇంకా అక్కడ కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు పేర్లు, అంటే ప్రధానమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుందని పేర్లు మాత్రం ప్రస్తుతానికైతే వినిపిస్తున్నాయి. అందులో బంగ్లాదేశ్ ప్రధాని రేసులో ఖాలేదా జియా, అంటే మాజీ ప్రధాని, ఆమె గతంలో ప్రధానిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నిన్నటి వరకు జైల్లో ఉండే, అంటే మాజీ ప్రధాని ఏదైతే షేక్ హసీనా ఆమెను జైల్లో దిగ్బంధం చేశారు. సో ఆమె ఎప్పుడైతే ప్రధానిగా బాధ్యతలు నుంచి వైదొలిగిన తర్వాత ఆమె దేశం విడిపోయిన తర్వాత ఈమెను అక్కడ ఉన్న రాష్ట్రపతి, బంగ్లాదేశ్ రాష్ట్రపతి ఆమెను జైలు నుంచి విడుదల చేశారు నిన్న. సో ఆమె కూడా రేసులో ఉన్నారు. మరోపక్క ఆర్మీ చీఫ్ వాకర్, నోబెల్ గ్రహీత మహమ్మద్ యానస్, విద్యార్థి సంఘాలు ఈయనకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. వీరు ముగ్గురు పోటీలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురిలో ఎవరో ఒకరు ప్రధానిగా అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆర్మీ కంట్రోల్లోనే అక్కడ ప్రభుత్వం నడిచే అవకాశం ఉంది. సో ఇదంతా ఒక అయితే సో దీనికి ఎందుకు ఇలా జరిగిన దానికి ఒకటే కారణం రిజర్వేషన్లో ఎవరైతే బంగ్లా విముక్తి కోసం పోరాడిన యోధులు ఉన్నారో వారికి వారసులకు 30% రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, విపక్షాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, అక్కడ నుంచి ఇదంతా కొనసాగుతూ వస్తుంది. దాన్ని వెనక్కి తీసుకున్నా కానీ 5% ఇంకా ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఈ విధంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.